కడప జిల్లా ఎన్నికల కమిషన్ మోడీ చేతిలో కీలుబొమ్మగా మారాడని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బంగారరావు ఆరోపించారు. బద్వేల్ పట్టణంలోని ఎన్జీఓ హోం నందు నిర్వహించిన పార్టీ నియోజకవర్గ ప్రథమ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మహాసభ వేదికగా ఆయన ప్రసంగిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ శక్తులను సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటుందని, కేంద్ర ఎన్నికల కమిషన్ సైతం మోడీ చేతిలో పావుగా మారిందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి బందెల ఓబయ్య, జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యుడు సంగటి చంద్రశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు చంద్రమోహన్, రాజు, జకరయ్య, అనిల్, రమణ మరియు నియోజకవర్గ నాయకులు రామరాజు, విజయరావు, బాబు, నారాయణ, జైపాల్, చంద్రపాల్, జయరామరాజు, పాండు, చంగల్ రాయుడు, రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఒక 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు నిశ్శబ్దం ఉంటేనా అసెంబ్లీ నియోజకవర్గ మొదటి మహాసభకు నన్ను ఆహ్వానించినందుకు ముందుగా బద్వేల్ కార్పొరేట్ అందరికీ కూడా నా విప్లవం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రధానంగా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ మరి భారతదేశంలో అతి పెద్ద పార్టీగా ఆవిర్భించి ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపిస్తూ ఉంది. సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జాతీయ కార్యదర్శి దివంకర్ భట్టాచార్య గారు మరి మధ్యకాలంలో మీరు అనేక ప్రెస్ మీటింగ్లో చూసి ఉండొచ్చు. ఎందుకంటే బీహార్లో మహాగఠబంధన్లో మేము గుర్తు పెట్టుకుని 12 మంది ఎమ్మెల్యేలు, అలాగే ఒక ఎమ్మెల్సీ, అట్లాగే మనకు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 2 పార్లమెంట్ సభ్యులు గెలుపొందడం జరిగింది. ఈ రోజున ఎంఎల్ పార్టీలు ఇవాళ సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ పార్టీ